విజయవాడ సమీపంలోని వల్లూరుపాలెంలో 1952 ఫిబ్రవరి 15న ఈ నేలపై జన్మించారు ఓ వ్యక్తి. ప్రతిభకు, పట్టుదలకు పుట్టినరోజు సినిమాను హృదయంగా మార్చుకున్న వ్యక్తి శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ గారు. సాధారణ కుటుంబం కానీ అసాధారణమైన కలలు. అదే ఆయన ప్రత్యేకత. చిన్నప్పటి నుంచే ఏదో ఒక రోజు పెద్దగా అవ్వాలి అన్న ఆయన తపన బీకాం పూర్తి చేసిన వెంటనే జీవితం ఆయనను ఒక చిన్న సినీ పంపిణీ కార్యాలయానికి తీసుకెళ్ళింది. అక్కడ ఇతరులకు అది ఉద్యోగం అయితే ఆయనకు అది సినిమా అనే ప్రపంచానికి మొదటి తలుపు. రీల్స్ లెక్కలు వేసే చేతుల్లోనే ఒక రోజు నిర్మాత అవుతాను అనే స్వప్నం మొలకెత్తింది. ఆ స్వప్నం కాలం, కష్టం, అనుభవం అనే నీటితో పెరిగి ఓ బలమైన వృక్షంగా మారింది. ఒక క్లర్క్ నుంచి పరిశ్రమలో గౌరవించబడే సీనియర్ నిర్మాతగా ఎదగడం అది కేవలం ప్రయాణం కాదు. అది ఆయన మనస్సు, ఆయన పట్టుదల, ఆయన ధరించిన బాధ్యతల కథ. 32కు పైగా చిత్రాలు. ప్రతి సినిమా ఆయన జీవితంలోని ఓ అధ్యాయం. బందిపోటు నుంచి మా ఇంటి ఆడపడుచు, అర్ధాంగి నుంచి ఉగ్రనేత్రుడు వరకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఎన్నో కథల వెనుక ఆయన నిశ్శబ్ద శ్రమ ఉంది. నిర్మాతలు ఎదుర్కొనే కష్టాలు బయటి వారికి కనిపించకపోవచ్చు, కానీ ఆయన మాత్రం వాటిని దాచిపెట్టలేదు. నిర్మాతల కోసం నిలబడి వారి వేదనను, వాస్తవాన్ని పరిశ్రమ ముందుంచిన ధైర్యవంతుడు. ఈ రోజు కళాసేవలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కళారత్న, కళా సామ్రాట్ డాక్టర్ పొత్తూరి రంగారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న గోల్డెన్ జూబ్లీ ఐకాన్ అవార్డ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఏపీ ఐకాన్ అవార్డ్స్. ఈ గౌరవ వేదికపై సినిమాను ప్రేమించి, పరిశ్రమ కోసం జీవించి, తన జీవితాన్ని తెలుగు తెరకు అంకితం చేసిన శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ గారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. మనమందరం వారి ప్రయాణానికి నమస్కరిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేద్దాం.